ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది. వ్యయస్థానమందు రవి, వ్యయస్థానమందు శుక్రుడు, అలాగే బుధ గ్రహాల యొక్క సంచారం వల్ల 12వ స్థానమందు ఎక్కువ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటు చంద్రబలం అనేటువంటిది ఈ వారం కొంత తక్కువగా ఉన్నది. దానితో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి గురువు మినహా మిగతా గ్రహాలేమీ కూడా కలిసొచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ వారం కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆర్థిక పరిస్థితులపై, అలాగే నివాసముపై, ఉద్యోగ వ్యాపారాలపై, అలాగే ఖర్చుపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి చూసుకున్నప్పుడు వ్యయమందు అన్ని గ్రహాలు ఉండడం, స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన వ్యయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ రాశి వారికి కొంత బంధువుల రీత్యా కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ కొంత ధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులు ఏమీ కూడా ఆర్థిక ఇబ్బందులకి కారణం అవ్వవు. ఎందువల్ల అనగా లాభస్థానమందు ఉన్నటువంటి గురువు పూర్తి స్థాయిలో ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. కాకపోతే వ్యయస్థానమందు 3 గ్రహాలు ఉండడం, అష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉండడం, 9, 10 స్థానాల్లో పాపగ్రహాలు ఉండడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చు, ఈ డబ్బు ఖర్చు పెడితే తిరిగి రాదని తెలిసినప్పటికీ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా కొంత ఒడిదుడుకులు లోనయ్యేటువంటి పరిస్థితులు, స్థాన చలనము, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళవలసి రావడం లాంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఈ వారం కొంత శ్రద్ధ పెడుతూ ఉండాలి. అలాగే మీ ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి ఎక్కువగా శ్రమ పడినప్పుడు కొంత సమయం విశ్రాంతికి కేటాయిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కొంత ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకి మరీ ముఖ్యంగా పుట్టినటువంటి నివాస ప్రాంతం నుండి వేరే దేశాలకి వెళ్ళి చదువుకుంటూ ఉండేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ చదువుకునేటువంటి వారు అక్కడ స్థిరంగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తూ, అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి మాత్రం ఇది కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి.